నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసలు వసూలు చేస్తున్నట్టు నలుగురిని అరెస్ట్ చేసినట్లు సుబేదారి పోలీసులు తెలిపారు. హనుమకొండలోని సాయంపేటకు చెందిన నలుగురు జల్సాలకు అలవాటు పడి నకిలీ రిపోర్టర్, హ్యూమన్ రైట్స్ ఆఫీసర్స్ అని చెప్పి టిప్పర్ వెహికల్స్ డ్రైవర్లను బెదిరించారని అన్నారు. డ్రైవర్ వద్ద 1900 రూపాయలు తీసుకుని సూపర్వైజర్ను కూడా బెదిరించారని బాధితుడు సురేష్ రావు తెలిపారు. అయితే వీరిని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సురేష్ రావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ గాలిబ్ కేసు నమోదు చేసుకుని రిమాండ్కి తరలించినట్లు పేర్కొన్నారు. 7/9/2024 రోజున రాత్రి సుమారు 1 గంట సమయంలో శాంపేటలో టిప్పర్ వెళ్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి వారి దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బులు గుంజుకొని మరియు వారి ద్వారా గూగుల్ పే కొట్టించుకున్నటువంటి 4 శాంపేట వ్యక్తులను ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా వారందరినీ కూడా ప్రెస్ మళ్ళీ అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీలో పనిచేస్తామని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టుకున్న వ్యక్తులను ఇవాళ రిమాండ్కి పంపడం. వీరంతా కూడా శాంపేట గ్రామానికి చెందినవారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిది లేదు. కొత్తగా రావుడుకు బానిసై ఇలాంటి చర్యకు పాల్పడినందుకు వాళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకరి పేరు సాయి కృష్ణ అండ్ సందీప్, గణేష్ అండ్ మహేష్, ఈ నలుగురిని కూడా కస్టడీలో తీసుకొని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది.